స్వాగతం. మన టూన్ స్టోరీస్ కి స్వాగతం. అనగనగా చిత్రకూటం అనే ఓ చిన్న అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పచ్చని పొలాలతో, నిశ్శబ్దమైన వీధులతో ఎంతో శాంతంగా ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక కష్టపడి పనిచేసే వ్యాపారి ఉండేవాడు. అతను చాలా నిజాయితీ గలవాడు. అందరూ అతన్ని గౌరవించేవారు. అతని భార్య సుధ భక్తి, ప్రేమ, కరుణ కలిగిన స్త్రీ. ఈ దంపతులకు ఒక్కడే కొడుకు. అతని పేరు చంద్ర. చంద్ర చాలా చురుకైనవాడు. అమ్మంటే ప్రాణం, నాన్నంటే గౌరవం. చిత్రకూటం గ్రామం ఒక అందమైన అడవికి దగ్గరగా ఉండేది. ఆ అడవిలో ఎత్తైన చెట్ల మధ్య ఓ పవిత్రమైన శివాలయం ఉండేది. ప్రతిరోజూ ఉదయం సూర్యుడు ఉదయించేసరికి సుధ ఆ శివాలయానికి భక్తితో వెళ్ళి శివుడిని ప్రార్థించి దేవుని ఆశీస్సులు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేది. రోజులాగే గుడికి బయల్దేరింది సుధా. చంద్ర, నేను గుడికి వెళ్ళి వస్తాను. ఇంటి దగ్గరే ఉండు. నేను వచ్చేప్పుడు తినడానికి లడ్డూలు తీసుకువస్తా అని జాగ్రత్త చెప్పి గుడికి వెళ్ళింది సుధా. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కోపంతో ఉంది. అమ్మా, ప్రసాదం పెట్టమ్మా. ప్రసాదం తేలేదు, పోయి ఆడుకో పో అని కోపంగా అంటుంది. పాపం చంద్ర ఏమనకుండా అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల నుండి అమ్మ కోపంగా ఉంటుంది. చంద్రతో సరదాగా ఉండటం లేదు. నాన్నకి చెబుదామంటే నాన్న వ్యాపారం కోసం పట్టణం పోయాడు. ఒకరోజు చంద్ర బయట కూర్చుని ఉండగా ఒక కుక్క అక్కడికి వస్తుంది. దాన్ని చూసిన చంద్ర, అయ్యో పాపం, ఈ కుక్కకు ఆకలిగా ఉన్నట్లుంది అని ఒక రొట్టెముక్క తీసుకువచ్చి దానికి పెడతారు. అప్పుడే లోపల్నుంది అమ్మ పిలుస్తుంది. చంద్రా, ఇటురా. హా, వస్తున్నా అమ్మా. నీవు మీ మామయ్య ఇంటికి పోయిరా కన్నా. మీ మామయ్యకు నిన్ను ఒకసారి చూడాలనుందట. నాకు మామయ్య ఎవరు లేరు కదమ్మా. ఈ అడవిలో ఒక కోట ఉంది. అందులోనే మీ మామయ్య ఉంటున్నాడు. నువ్వు ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి నీకు తెలియదు నాన్నా. వెళ్ళి 2 రోజులు ఉండిరా. సరే అమ్మా, వెళ్తాను అని చంద్ర చెప్పగాని తినడానికి కొన్ని రొట్టెలు, కొంత మాంసం గిన్నెలో పెట్టిస్తుంది. అది తీసుకుని బయల్దేరిన చంద్రకి ఎదురుగా కుక్క వస్తుంది. చంద్ర, ఆ రాక్షసి నీకేం చెప్పింది? ఏ రాక్షసి? మీ అమ్మ రూపంలో ఉన్న రాక్షసే. ఏంటి? అవును, మీ ఇంట్లో ఉన్నది మీ అమ్మ కాదు, అది ఒక రాక్షసే. మీ అమ్మను ఆ కోటలో బందిచేసి ఇక్కడికి వచ్చింది. లేదు, నువ్వు చెప్పేది అబద్ధం. అయినా నీకెలా తెలుసు? మీ ఇంట్లో ఉన్నది రాక్షసి అని నిరూపిస్తారా? అని చంద్రను తీసుకొని ఒక కోడిని ఇంట్లోకి రహస్యంగా పంపి కిటికీలో నుండి తొంగిచూస్తారు. అమ్మ రూపంలో ఉన్న రాక్షసి నిజరూపంలోకి వచ్చి కోడిని అమాంతం మింగింది. అది చూసిన చంద్ర భయంతో, మరి మా అమ్మ ఇప్పుడెక్కడుంది? ఎలా ఉంది? ఇప్పుడే మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అదంత సులభం కాదు, కాని అది నువ్వే చెయ్యాలి. మీ ఇంట్లో ఉన్న రాక్షసి, ఆ కోటలో ఉన్న రాక్షసుడు అన్నా చెల్లెళ్ళు. వారు తమ శక్తులు పెంచుకోవడానికి క్షుద్రపూజ చేస్తున్నారు. ఆ పూజాఫలం లభించాలి అంటే పుష్యమి నక్షత్రంలో ఆదివారం రోజున పుట్టిన పిల్లవాన్ని బలి ఇవ్వాలి. నువ్వు ఆ నక్షత్రంలోనే పుట్టావు. అందుకే నిన్ను అక్కడికి రప్పించటానికే ఈ రాక్షసి మీ ఇంటికి వచ్చింది. నువ్వే అక్కడికి వెళ్ళి ఆ రాక్షసుణ్ణి చంపి మీ అమ్మను కాపాడాలి. సరే, నేను మా అమ్మను ఎలాగైనా కాపాడుకుంటా అని కోటవైపు ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ రాక్షసి చెప్పిన మార్గంలో చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక పాతబడిన కోట ఒకటి కనిపించింది. ఆ రాక్షసి చెప్పిన కోట ఇదే అయుంటుంది అని కోట ముందు ఉన్న పెద్ద ద్వారాన్ని తన బలాన్ని మొత్తం ఉపయోగించి తెరిచాడు. కోట ప్రవేశ మార్గం గుండా లోపలికి వెళ్ళాడు. కోట ముందు పెద్ద ఎండిపోయిన చెట్టు ఉంది. దాన్ని చూసి, అయ్యో, ఇంత పెద్ద చెట్టు ఎండిపోయిందే అని పక్కన బావిలో నుండి నీరు తెచ్చి ఆ చెట్టుకు పోశాడు. కోట లోపలికి వెళ్ళగానే గోడ పక్కన ఒక ముసలమ్మ ఉండడం చూసి, అయ్యో అవ్వా, ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ ఉండటం మంచిది కాదు, వెళ్ళు. చూస్తుంటే ఏం తిన్నట్లేవు.
ఇదిగో ఈ రొట్టె తిను. ఇంతలో మెట్లపై నుండి వచ్చావా చంద్ర? నీకోసమే ఎదురుచూస్తున్నా. పైకిరా బాబూ. చంద్రకి వాడే రాక్షసురు అని అర్థమయింది. చంద్రని పైకి తీసుకువెళ్లి భోజనం పెట్టించాడు. మరునాడు రాక్షసురు అవ్వను పిలిచి పూజకు కావాల్సిన సామాగ్రిని సిద్ధం చేయమన్నాడు. సరే అని అవ్వ వెళ్ళిపోయింది. చంద్ర కోటలో అమ్మ కోసం చూస్తూ బయటికి వెళ్ళాడు. బయట ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళగానే చెట్టు, నాయన చంద్ర, ఇటురా బాబూ. చచ్చిపోయిన నాకు నీరు పోసి మరలా జీవం వచ్చేలా చేశావు. నీవు మంచి మనసున్న మనిషివి. అయితే ఆ రాక్షసుడు నిన్ను చంపి శక్తులు సాధించాలి అనుకుంటున్నాడు. అయితే ఆ శక్తులు నీకు వచ్చే ఉపాయం చెబుతా. ఆ శక్తులతో రాక్షసుని చంపి మీ అమ్మను కాపాడుకో. మీ సాయం మర్చిపోలేను. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. నీవు పుట్టిన నక్షత్రంలోనే ఈ రాక్షసుడు పుట్టాడు. పూజ మొత్తం అయ్యేదాకా చూస్తూ ఉండు. పూజ అయిపోయాక వాడు నిన్ను చంపడానికి సిద్ధమయ్యాక అవ్వ చేతిలో కత్తి తీసుకుని రాక్షసుని తల నరుకు. ఆ శక్తులు నీకు వస్తాయి. ఆ శక్తులతో మీ అమ్మని ఎక్కడ దాచాడో తెలుసుకుని అమ్మను కాపాడుకో. అయితే రాక్షసునికి అనుమానం రాకుండా చంపాలి. తేడా జరిగిందో మీ అమ్మని అలాగే నిన్ను నువ్వు కాపాడుకోలేవు. సరే వృక్షమా, మీరు చెప్పినట్లే చేస్తాను. పూజ మొదలైంది. పూజ పూర్తయ్యే వరకు ఓపికగా అనుమానం రాకుండా ఉన్న చంద్ర రాక్షసుడు పైకి లేచి అవ్వను కత్తి అడగగానే వెంటనే లేచి అవ్వ చేతిలో ఉన్న కత్తితో రాక్షసుని తల నరికాడు. పూజాఫలం శక్తులన్నీ చంద్రకి వచ్చాయి. ఆ శక్తులతో అమ్మను కనుక్కొని ఇంటికి తీసుకువెళ్ళాడు. మరి ఆ రాక్షసి ఏమైంది?